15 సంవత్సరాల క్రితం కుటుంబం నుండి తప్పిపోయి ఇప్పుడు కోర్టులో జడ్జిగా చేస్తున్న ఒక అమ్మాయి ముందు తన కన్న తండ్రి హత్య కేసులో దోషిగా నిలబడి ఉన్నాడు. దాంతో ఆమెకు అన్ని సంవత్సరాల తర్వాత తన తండ్రిని చూసిన ఆనందం ఒకవైపు, తన తండ్రి దోషి అనే బాధ మరోవైపు ఉండి ఇప్పుడు ఏం చేయాలా అనే ఆలోచనలో పడింది. అయితే అతను నిజంగా హత్య చేశాడా? 15 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి ఎలా తప్పిపోయింది? జడ్జిగా తన తండ్రి కేసులో ఎలాంటి తీర్పిచ్చింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక రోజు రాత్రి చీకట్లో మనీష్ రక్తపు మరకలతో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఎవరు తనని వెనక నుంచి తరుముతున్నట్లుగా పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. అప్పుడు సడన్ గా పోలీసులు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. నీ 6 ఏళ్ల కూతురిని హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నామన్నాడు. దాంతో ఇదంతా అబద్ధం, నేను కూతురిని చంపలేదు అని గట్టిగా మనీష్ అరుస్తుంటే అక్కడున్న ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్ చెప్పి మనీష్ ని జీప్లో ఎక్కించాడు. 15 ఏళ్ల క్రితం మనీష్ కుమార్తె తన్వి కనబడకుండా పోయింది. పోలీసులు ఎంత వెతికినా ఆ అమ్మాయి ఆచూకీ కనపెట్టలేకపోయారు. దాంతో ఆ అమ్మాయి తల్లి మనస్తాపంతో చనిపోయింది. దాంతో ఊర్లో కొంతమంది మనీషే తన కూతుర్ని చంపేశాడని, మరికొంతమంది డబ్బు కోసం అమ్మేసి ఉంటాడని మాట్లాడుకున్నారు. అయితే వీటిలో దేనికి పోలీసులు ఆధారాలు కనిపెట్టలేకపోయారు. కానీ 15 ఏళ్ల తర్వాత పోలీసులకు ఒక ఆధారం దొరికి మనీష్ ని అరెస్ట్ చేసి కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. షాకింగ్ విషయం ఏంటంటే అక్కడున్న జడ్జి 15 ఏళ్ల క్రితం కనబడకుండా పోయిన తన్వి. కోర్టులో తన తండ్రిని చూడగానే తన్వికి గతం కళ్ళ ముందు కదులుతూ తండ్రితో గడిపిన ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంది. కానీ 6 ఏళ్ల వయసులో ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయి అనాథాశ్రమంలో పెరిగి ఆ తర్వాత లా చేసి జడ్జి అయ్యింది. అసలు తన ఇంట్లో నుండి బయటకు వచ్చిన రోజు ఏం జరిగిందో ఆమెకు గుర్తులేదు. కానీ తండ్రిని అక్కడ చూడగానే ఆమె గుండెల్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. తను బ్రతికే ఉన్నది కాబట్టి, మనీష్ ఎవరిని చంపలేదని, ఆయన నిర్దోషి కాబట్టి అసలు ఈ కేసు నడవదనుకుంది. అప్పుడే ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ 15 ఏళ్ల క్రితం ఒక రాత్రి మనీష్ పొలాల్లో గుంతలు తవ్వటం తాను చూశానని, ఒక కొత్త సాక్షి చెప్పానని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. పోలీసులు అక్కడ తవ్వగా ఒక 6 ఏళ్ల బాలిక ఎముకలు కనిపించాయని, DNA పరీక్షలో ఆ ఎముకలు తన్వివేనని తేలిందని తెలిపారు. దెబ్బకు తన్వి ఆశ్చర్యపోయి అవి నా ఎముకలైతే మరి నేనెవరు? ఆమె అయోమయంలో పడిపోయింది. అప్పుడు మనీష్ చేతులు జోడించి జడ్జితో, అమ్మా, నేను నా కూతురిని చంపలేదు, నన్ను ఎవరో ఈ కేసులో కావాలని ఇరికిస్తున్నారని చెప్పాడు. కానీ ప్రభుత్వ న్యాయవాది వద్ద మనీషే హంతకుడనే బలమైన సాక్ష్యాధారాలున్నాయి. ఇక తన్వికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడే కొత్త సాక్షి కోర్టు లోపలికి వచ్చాడు. అది మరెవరో కాదు, మనీష్ గ్రామానికి చెందిన పాత వాచ్మ్యాన్ సురేష్. అతను మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం ఒక రాత్రి పూట మనీష్ తన పొలంలో ఎవరితోనో వాదిస్తున్నట్లుగా చూశాను. ఆ తర్వాత సడన్ గా బుల్లెట్ పేలడంతో మనీష్ కింద పడిపోయాడు. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు గోని సంచి తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తారని చెప్పాడు. అతను చెప్పిన సాక్ష్యంతో కోర్టు మొత్తం గందరగోళంలో పడింది. 15 ఏళ్ల క్రితం మనీష్ ఆ సమయంలో గాయపడితే అతను తన కూతురిని ఎలా చంపగలిగాడు? అంటే ఇతన్ని మరెవరైనా ఇరికిస్తున్నారా? అతను నిర్దోషి అయితే అసలు దోషి ఎవరు? తన్విని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడా అని అందరూ ఆలోచనలో ఉండగా ఈ కేసులో నిజం తనకు తెలుసని ఒక వృద్ధుడు హఠాత్తుగా కోర్టు లోపలికి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు హరినాథ్ మిశ్రా. 15 ఏళ్ల క్రితం ఆ గ్రామానికి చెందిన వీరేంద్ర సింగ్ ఎంతో మంది పేదల భూములను కొల్లగొట్టేందుకు ఈ కుట్ర పన్నాడని, మనీష్ మాట వినకపోవడంతో అతని కూతుర్ని కిడ్నాప్ చేసి అమ్మటానికి ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో కొంతమంది తన్విని కాపాడి ఒక అనాథాశ్రమంలో వదిలిపెట్టారని చెప్పాడు. దాంతో మనీష్ నిర్దోషి అని అర్థమై తన్వి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హరినాథ్ మిశ్రా వాంగ్మూలం మొత్తం కేసును మలుపు తిప్పింది. అప్పుడు ప్రభుత్వ న్యాయవాది మనీష్ సింగ్ నిర్దోషి అయితే 15 ఏళ్ల క్రితం అసలేం జరిగిందో మనం నిరూపించాలి, పొలంలో ఎవరి ఎముకలు దొరకాయో కూడా తెలియాలి అని చెప్పాడు. దాంతో తన్వి ఈ కేసును మొదటి నుండి ప్రారంభించాలని, 15 ఏళ్ల క్రితం నాటి ఫైల్ను మళ్లీ బయటకు తీసి పాత సాక్షులందరినీ మళ్లీ విచారించాలని పోలీసులను ఆదేశించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు రాజు అనే సాక్షి కోర్టుకు వచ్చాడు. అతను 15 ఏళ్ల క్రితం వీరేంద్ర సింగ్ దగ్గర పనిచేశాడు. ఇక రాజు మాట్లాడుతూ, ఈ కేసులో అసలు నేరస్తుడు వీరేంద్ర సింగ్. మనీష్ సింగ్ ను ట్రాప్ చేయడానికి వేరొకరి కూతుర్ని చంపి అతని పొలంలో పూడ్చిపెట్టాడని, అదంతా నేను నా కళ్ళతో చూశానని తెలిపాడు. దాంతో కోర్టు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తర్వాత పొలంలోని ఎముకలు వేరే అమ్మాయికి చెందినవిగా అందరూ గుర్తించారు. దీంతో మనీష్ నిర్దోషి అని, అసలు దోషి వీరేంద్ర సింగ్ అని రుజువైంది. ఆ తర్వాత పోలీసులు వీరేంద్ర గురించి ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. అయితే ఒకరోజు రాత్రి చీకట్లో తన్వి తన కోర్ట్ ఫైల్స్ ని చదువుతూ ఉండగా ఆమెకు తెలియని ఒక నంబర్ నుండి ఫోన్ వచ్చింది. కాల్ ఎత్తి మాట్లాడగా, నువ్వు బ్రతికే ఉండాలంటే ఈ కేసు నుండి దూరంగా వెళ్ళు. 15 ఏళ్ల క్రితం ఒక
ఒక్కసారి తప్పించుకున్నావు, ఈసారి మాత్రం అలా జరగదు అని చెప్పి కాల్ కట్ చేశాడు. దాంతో వీరేంద్ర సింగ్ తనను ఎక్కడి నుంచో గమనిస్తున్నాడని తన్వికి అర్థమైంది. వెంటనే ఇన్స్పెక్టర్ విక్రమ్ కు ఫోన్ చేసి విషయం చెప్పి వీరేంద్రను ఎలాగైనా పట్టుకోవాలని చెప్పింది. దాంతో మరుసటి రోజు ఉదయం పోలీసులు వీరేంద్ర పాత వ్యాపార భాగస్వాములను మరియు బంధువులను ప్రశ్నించడం ప్రారంభించారు. అప్పుడే వాళ్లకు వీరేంద్ర మరుసటి రోజు రాత్రి 2 గంటలకు నేపాల్కు పారిపోతున్నాడని తెలిసింది. దాంతో మరుసటి రోజు రాత్రి వీరేంద్ర రాబోతున్న ప్లేస్ కి పోలీసులు చేరుకున్నారు. సరిగ్గా 1:55 ఆ నిర్మానుష ప్రదేశంలో ఒక బ్లాక్ ఎస్యూవీ కార్ వచ్చి ఆగింది. కారులో నుంచి 2 బాడీ గార్డ్స్ తో పాటు వీరేంద్ర కూడా దిగాడు. దాంతో ఇన్స్పెక్టర్ విక్రమ్ తన టీం ఒక్కసారిగా వీరేంద్రను చుట్టుముట్టారు. అప్పుడు వీరేంద్ర తన జోబులో నుంచి గన్ తీసి ఎవరైనా నా దగ్గరికి వస్తే నన్ను నేనే కాల్చుకుంటానని బెదిరించాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ విక్రమ్ వేగంగా వచ్చి వీరేంద్ర చేతిలో ఉన్న గన్ని లాక్కున్నాడు. దాంతో అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అయితే 15 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. కానీ ఎందుకు ఇదంతా చేశాడు, పొలంలో దొరికిన ఆ ఎముకలు ఎవరివి అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. దానికోసం ఇన్స్పెక్టర్ విక్రమ్ తో పాటు తన్వి కూడా వీరేంద్ర ఉన్న లాకప్ లోకి వెళ్లి ఇదంతా అసలు ఎందుకు చేశావని అడగగా 15 ఏళ్ల క్రితం నేను గ్రామంలోని ముక్త భూమిని లాక్కోవాలి అనుకున్నాను. కానీ దానికి మీ నాన్న మనీష్ అడ్డుపడ్డాడు. బెదిరించినా డబ్బు ఆశ చూపించినా మనీష్ మారలేదు. అందుకే వాడి వీక్నెస్ నువ్వే అని తెలిసి నిన్ను కిడ్నాప్ చేసి అమ్మేయాలని ప్లాన్ చేశాను. అప్పుడు అదే రోజు రాత్రి ఒక పోలీస్ మా వెనుక వచ్చాడు. దీంతో అక్కడ పరిస్థితి మారిపోయి నిన్ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. కానీ నా సొంత మనుషుల్లో ఒకడు నన్ను మోసం చేసి నేను అనాథాశ్రమంలో వదిలేశాడు అని చెప్పాడు. మరి ఆ ఎముకలు ఎవరివి అని తన్వి అడగగా వీరేంద్ర ముఖంలో భయంకరమైన చిన్న చిరునవ్వుతో నిన్ను కాపాడిన వాడి కూతురువి అని చెప్పాడు. ఆ మాటతో వినగానే గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక అమాయకుడిని ట్రాప్ చేయడం కోసం చిన్న పిల్లను బలి తీసుకున్న రాక్షసుడివి నువ్వు. ఇక నువ్వు చట్టం నుంచి తప్పించుకోలేవు అని చెప్పి అక్కడి నుంచి తన్వి వెళ్లిపోయింది. ఇక మరుసటి రోజే ఈ కేసుకు సంబంధించిన విచారణ కోర్టుకు వచ్చి వీరేంద్రను కోర్టులోకి తీసుకొచ్చారు. కోర్టు మొత్తం జనంతో నిండిపోయింది. ఈ చారిత్రాత్మక కేసును చూసేందుకు జర్నలిస్టులు, న్యూస్ ఛానల్స్ ప్రజలందరూ తరలి వచ్చారు. జడ్జి అయిన తన్వి విచారణ ప్రారంభించగానే వీరేంద్ర తరపు న్యాయవాది షాకింగ్ గా కొన్ని విషయాలు వినిపించాడు. మేడం, నా క్లయింట్ ని ఈ కేసులో అనవసరంగా ట్రాప్ చేసి ఇరికించారు. అతడికి వ్యతిరేకంగా ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు లేవని చెప్పాడు. ఆ మాటతో కోర్టులో ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. అయితే అప్పుడే ప్రభుత్వ న్యాయవాదులు లేచి, మై లార్డ్, ఈ కేసు కథ మొత్తాన్ని మార్చే సాక్ష్యాధారాలను మేమిప్పుడు కోర్టుకు సమర్పించబోతున్నాం అని చెప్పారు. అప్పుడే కోర్టులోకి రాజేష్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతను 15 ఏళ్ల క్రితం వీరేంద్రకు అత్యంత నమ్మకమైన వ్యక్తి. అతను మాట్లాడుతూ, మేడం, తన్విని కిడ్నాప్ చేసింది నేనే. కానీ నేను ఆమెను వీరేంద్ర చెప్పినట్లుగా చంపలేదు. అనాథాశ్రమంలో వదిలేశాను. దాంతో ఆయన నా కూతురిని చంపాడు అని చెప్పాడు. దాంతో కోర్టు మొత్తం ఉలిక్కిపడి వీరేంద్ర అసలు నేరస్తుడు అనటానికి ఆధారం దొరికింది. అప్పుడే కోర్టులో ఒక భయంకరమైన పేలుడు జరిగింది. మనుషులలో కలిసిపోయి కోర్టులో ఉన్న వీరేంద్ర గుండాలు అందరిపై బుల్లెట్లు కాలుస్తూ గందరగోళం సృష్టించారు. దాంతో వీరేంద్ర కోర్టు నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అతను డోర్ దగ్గరికి రాగానే తన్వి బయటే అతని కోసం ఎదురుగా నిలబడి ఉంది. ఈ రోజు నిన్ను నా నుంచి ఎవరు రక్షించలేరు అని తన్వి చెప్పగా ఇన్స్పెక్టర్ విక్రమ్ వీరేంద్రను 2 సార్లు కాల్చాడు. దాంతో అతను చనిపోయాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు తన్వి తీర్పు చెబుతూ మనీష్ సింగ్ అమాయకుడని నిర్దోషిగా బయటకు విడుదల చేయాలని చెప్పింది. ఆ తర్వాత మనీష్ దగ్గరికి వెళ్లిన తన్వి తన తండ్రి వైపు చూస్తూ, మీరు నన్ను గుర్తుపట్టలేదా నాన్న అన్నది. దాంతో మనీష్ గట్టిగా ఏడుస్తూ తన్విని హత్తుకొని నువ్వు నా కూతురివా అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. అలా 15 ఏళ్ల తర్వాత మనీష్ బాధాకరమైన పోరాటం ఈ రోజుతో ముగిసింది. ఆ రోజు నుండి ఆ తండ్రి కూతుర్లు సంతోషంగా జీవిస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.